మీరు కానీ బ్రహ్మచర్యం ఒక 1 ఇయర్ దాటిన తర్వాత మనకు తెలియకుండానే ఒక పర్సనాలిటీ అనేది మనకి డెవలప్ అవుతుందనమాట. ఈ పర్సనాలిటీ టైప్ జనరల్గా అంటే మీకు స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే మేల్ ఆర్కటైప్స్లో సుపీరియర్గా ఉండే సిగ్మా మేల్ పర్సనాలిటీ అనేది మనకు డెవలప్ అవుతుంది. ఎందుకు ఈ పర్సనాలిటీ టైప్ అనేది హయ్యెస్ట్గా ఉంటుంది మేల్ ఆర్కటైప్స్లో అంటే హీజ్ ద టాప్ అన్నట్టు ఎందుకు ఉంటుంది అని అంటే ఇది ఒక యోగికి ఉండే మైండ్ సెట్ అనమాట. ఒక స్టోయిక్ పర్సన్స్కి ఎలా అయితే ఉంటుందో మైండ్ సెట్ అలా ఉంటుందన్నమాట ఈ మైండ్ సెట్. అలాంటి మైండ్ సెట్ మనము ఈ బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు మనకి ఆ పర్సనాలిటీ అనేది వస్తుందన్నమాట. అంటే బేసిక్గా ట్రేడ్స్ చెప్పాలి సిగ్మా మేల్వి అని అంటే చాలా ఇండిపెండెంట్గా ఉంటారు, వాళ్ళకి నచ్చిన పనులు చేస్తారు, ఈ సొసైటీ చెప్పినట్టుగా వాళ్ళు వినరు, అండ్ జనాల్ని కూడా కంట్రోల్ చేయాలి, లీడర్షిప్ తీసుకోవాలి అనే అది వీళ్ళకు ఉండదన్నమాట. ఆశ ఉండదు వీళ్ళకి, వీళ్ళ జీవితం వీళ్ళు బతికేస్తూ ఉంటారనమాట. ఈ మైండ్ సెట్ అనేది చాలా మెడిటేటివ్ పీపుల్కి ఉంటుంది. అంటే మైండ్ఫుల్గా ఎవరైతే ఉంటారో ప్రతి క్షణం మెడిటేషన్స్ చేసి ఒక యోగిలాగా తయారైపోతారో ఎవరో వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట ఈ మైండ్ సెట్. సో మనకి ఈ మైండ్ సెట్ అండ్ ఈ పర్సనాలిటీ రావాలి అని అంటే ఖచ్చితంగా మనం సీమన్ రిటెన్షన్ జర్నీని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాలి. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత మనలో ఈ పర్సనాలిటీ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. అండ్ ఈ పర్సనాలిటీ ఎప్పుడైతే బిల్డ్ అయిందో దీన్ని మనం కాపాడుకుంటాం. మనం ఎప్పుడు ఓల్డ్ మైండ్ సెట్స్లోకి వెళ్ళాలి అని అనిపించదు అనమాట. అంటే అంత మైండ్ఫుల్గా ఉంటాం అనమాట. ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయడం, కానీ దేని గురించి రియాక్ట్ కాకపోవడం, అది సిగ్మా మేల్లో ఉండే ద ఇంపార్టెంట్ క్వాలిటీ. ఆ క్వాలిటీ మనకు వస్తుంది ఎందుకంటే ప్రతి క్షణం మనం మైండ్ఫుల్గా ఉంటాం. చేసే పని మీద శ్రద్ధ పెట్టి అదే పని మీద ఫోకస్డ్గా ఉండే ఒక మైండ్ సెట్ అనేది సిగ్మా మేల్కి ఉంటుందన్నమాట. సో అలాంటి మైండ్ సెట్ రావాలి అని అంటే మనం సీమన్ రిటెన్షన్ జర్నీని చాలా పర్సనల్గా తీసుకోవాలి. ఎందుకు ఈ మైండ్ సెట్ మనకు వస్తుంది సీమన్ రిటెన్షన్ చేస్తే అని మీరు నన్ను అడిగితే, అంటే ప్రతిరోజు మనం పట్టుదలతో సీమన్ రిటెన్షన్ ఎప్పుడైతే చేస్తామో, ఓన్లీ సీమన్ రిటెన్షనే కాదు వేరే పనుల మీద కూడా మనం ఎప్పుడైతే ఎఫర్ట్స్ పెడతామో, ఒక లైఫ్ స్టైల్ని మనకి మనం డిజైన్ చేసుకొని దాన్ని ఒక పద్ధతిలో పెట్టి ఫాలో అవుతామో, ఇప్పుడు తెలియకుండానే మనము చాలా స్టబ్బర్న్గా అయిపోతాం. ఆ స్టబ్బర్నెస్, ఆ సైలెంట్ కామ్ నేచర్, ఇప్పుడు మీరు చాలామంది సోల్జర్స్ని చూస్తుంటారు, అంటే ఆర్మీలో ఉంటారు, వాళ్ళు చాలామందితో ఫైట్ చేసి వస్తారు. మీరు వాళ్ళని ఇప్పుడు మన నార్మల్గా చూడండి, ఎప్పుడన్నా బయట కనిపిస్తే వాళ్ళని ఎప్పుడన్నా నేను చూశాను కొంతమందిని, వాళ్ళు చాలా కామ్గా ఉంటారు, రిలాక్స్డ్గా ఉంటారు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సోల్జరా అని కూడా మీకు అనిపించదు. ఎందుకంటే మీకు అనిపిస్తుంది అసలు వీడెలరా సోల్జర్ అని మీరు ఒక క్వశ్చన్ వేసుకుంటారు అనమాట. అంటే అంత జోయల్గా ఉంటారు, అంత అంటే మనం వాళ్ళతో మాట్లాడొచ్చు అండ్ వాళ్ళ చెప్పే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ అవన్నీ కనిపించకుండా వాళ్ళు దాచేయగలరు అనమాట. అంటే చాలా సింపుల్గా కనిపిస్తారు వాళ్ళు, ఎక్కువ అంగులు ఆర్భటాలు ఉండవు. కానీ కొంతమంది అంటే ఆల్ఫా మేల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. ఆల్ఫా మేల్స్ పర్సనాలిటీ అనేది కొంచెం లోవర్ పర్సనాలిటీ అనే నేను చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఒక లీడర్షిప్ని కోరుకుంటారు. వాళ్ళ చుట్టూ అంటే వాళ్ళ కింద చాలామంది ప్రజలు పని చేయాలి, వాళ్ళని పని చేయించాలి, ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ వీళ్ళంతా ఆల్ఫా మేల్స్. వీళ్ళంతా సొసైటీని ఫామ్ చేయడానికి, లేకపోతే ఈ బిజినెస్ ఐడియాస్ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ వాళ్ళతో పని చేయించడానికి, ఇలాంటి వాటికి ఆల్ఫా మేల్స్ చాలా పెట్టింది పేరు అనమాట. సో ఇలాంటివి ఈ ఆల్ఫా మేల్ చేస్తారు. కానీ సిగ్మా మేల్ అనేవాడు వీటిని అంటే ఈ సొసైటల్ నార్మ్స్ని వీటికి తగ్గట్టు వాడికి బతకడం ఇష్టం ఉండదు. వాడి లైఫ్ వాడు చూసుకుంటాడు. ఇప్పుడు నీకు ఏమైనా నాలెడ్జ్ కావాలా, వాడు వస్తాడు, నీకు నాలెడ్జ్ కావాలంటే కొంచెం సేపు వాడితో కూర్చో, వాడు నాలెడ్జ్ ఇస్తాడు, ఇదిరా బాబు ఇగో నీ సావు నువ్వు చావు అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. అంటే హీ డోంట్ వాంట్ టు టేక్ ప్రెషర్. ఇప్పుడు మీరు బిజినెస్ మ్యాన్స్కి కానీ లేకపోతే అదర్ పీపుల్స్కి కానీ వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అన్న ఒక ప్రెషర్ అనేది ఉంటుందన్నమాట. కానీ ఈ సిగ్మా మేల్స్కి మాత్రం ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎవరిని కంట్రోల్ చేయాలి అని అనుకోరు, జస్ట్ వాళ్ళ మైండ్ని మాత్రమే కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళు. అండ్ ప్రతి నిమిషం వాళ్ళు ఉండేది చాలా మైండ్ఫుల్గా ఉంటారు. అంటే
వాళ్ళు చేసే పనిలో పూర్తి శ్రద్ధ పెడతారనమాట. 100% ఫోకస్ అనేది ఉంటుంది. ఈ మైండ్ సెట్ అనేది ఎప్పుడు బిల్డ్ అవుతుంది అని అంటే, మనం ఎప్పుడైతే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే దీన్ని మనం బిల్డ్ చేసుకోవాలి అని అంటే మనం చేయాల్సింది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. మనం ఎప్పుడైతే మన బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తామో, అంటే మైండ్ఫుల్గా ఉండడం స్టార్ట్ చేస్తామో, అంటే తినేటప్పుడు కేవలం తిండి మీదే ధ్యాస పెడతాము, ఫోన్లు గట్రా చూడకుండా ఉంటాము, ఫోన్ చూసేటప్పుడు ఫోన్ మాత్రమే చూస్తాము, అంటే ఆ నాలెడ్జ్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తాము, అంటే మైండ్ని ఇంత కూడా డైవర్ట్ కానియకుండా మనం ఎప్పుడైతే మైండ్ఫుల్గా ఉంటామో అప్పుడు మనలో ఈ క్వాలిటీస్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనల్ని మనం చాలా లవ్ చేసుకున్నప్పుడు మనకి వేరే వాడితో ఏం అవసరం అనే ఒక మైండ్ సెట్, అంటే వేరే వాడితో ఏం అవసరం అని కూడా ఆలోచించనంత మైండ్ సెట్, జస్ట్ నేను ఎలా నడుస్తానో అలానే నడుస్తాను, నా పాత్ వేరే అని చెప్పి తెలిసినప్పుడు, అంటే బేసిక్గా ఈ సిగ్మా మేల్కి చాలామంది రెస్పెక్ట్ ఇస్తారు, కానీ వెనక మాత్రం వీళ్ళకి చాలామంది హేటర్స్ ఉంటారు. అండ్ ఎందుకంటే వీళ్ళు కనిపించడానికి చాలా నార్మల్ పీపుల్లా కనిపిస్తారు, కానీ వీళ్ళకు ఉండే నాలెడ్జ్, వీళ్ళు ఈ ప్రపంచాన్ని చూసి ఈ ప్రపంచం గురించి తెలుసుకున్న నాలెడ్జ్ అంతా వీళ్ళ బుర్రలో ఉంటుంది. అయినా కూడా వీళ్ళు మీతో చాలా జోయల్గా ఉంటారు, మీతో చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తారు వీళ్ళు. అలా అని చెప్పి మీ వెంటపడి మిమ్మల్ని ఇట్లా బాస్ లాగా ట్రీట్ చేయరు, ఎప్పుడు జస్ట్ సజెషన్స్ మాత్రమే ఇస్తారు. అది కూడా మీరు తీసుకోలేదనుకోండి, అవి కూడా ఇవ్వడం ఆపేస్తారు. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు బతుకుతారనమాట. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి పర్సనాలిటీస్ని? నేనైతే చూశాను. ఈ పర్సనాలిటీ నాలో ఎందుకు వచ్చింది అని నేను గమనించుకునేటప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మా తాతయ్య ఇలాగే ఉండేవాడు, ఇప్పటికే ఉన్నాడు, ఇలాగే ఉంటాడు. అంటే ఎప్పుడు చెప్పేవాడు నాకు, అంటే ఆర్మీలోకి వెళ్ళాలి. తన గోల్ ఏంటి అంటే ఆర్మీలోకి వెళ్ళాలి, కానీ వెళ్ళలేకపోయాడు అని చెప్పి. కానీ తన మైండ్ సెట్ని మాత్రం చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నాడు. తను రైల్వేస్లో పనిచేసేవాడు అండ్ ప్రతిరోజు పని అంటే ప్రాణం పెట్టేసేవాడు అనమాట. పని ఇల్లు ఇంతే, దేని గురించి ఆలోచించేవాడు కాదు, సైలెంట్గా ఉండేవాడు. ఎప్పుడైనా మాట్లాడితే అది వరమే అన్నట్టుండేది. సో అటువంటి మైండ్ సెట్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి, మనం గెయిన్ చేసుకోవాలి అని అంటే సీమన్ రిటెన్షన్ జర్నీని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. మనం దీన్ని ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేస్తామో మనకి తెలియకుండానే మనకి ఈ మైండ్ సెట్ అనేది వచ్చేస్తుంది. అండ్ మీరు పురాణాల్లో చూసే ఉంటారు, అంటే కృష్ణుడైనా రాముడైనా ఇలాంటి వాళ్ళు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఏ నదిలోకి వాళ్ళే వదులుకున్నారనమాట. అంటే వాళ్ళకి నచ్చినప్పుడు చనిపోయారు. ఎందుకు వీళ్ళని గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ అని అంటారు అని అంటే, బికాస్ దే ఆర్ ప్రాక్టీసెస్ ఆఫ్ బ్రహ్మచర్య. వాళ్ళు ఈ బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఎప్పుడు వీళ్ళు మాస్టర్బేట్ చేసో లేకపోతే సెక్షువల్ యాక్టివిటీస్ చేసో దాన్ని వేస్ట్ చేసుకోలేదు. అందుకే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చనిపోయారు. అంటే చాలా లైఫ్ టైం అనేది వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ శక్తిని ఎప్పుడైతే మనం స్టోర్ చేసుకుంటామో ఆటోమేటిక్గా అది పెరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు చూసుంటారు కొంతమంది నాగార్జున కానీ ఈ సెలబ్రిటీస్ అందరినీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అని అంటే దే నో దిస్ సీక్రెట్ నథింగ్ బట్ బ్రహ్మచర్య. మీరు ఇప్పటికీ చూడండి, చాలామంది కళ్ళలో ఒక బ్రైట్నెస్ ఉంటుంది, ఒక ఆరా ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు చూడాలి అని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే దే బిల్డ్ దేర్ క్యారెక్టర్ లైక్ దాట్. దే వర్క్ హార్డ్, వాళ్ళు పని చేస్తారు చాలా. అండ్ వాళ్ళ ఎనర్జీని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. మిగతా సమయంలో వాళ్ళు ఆలోచించరు కూడా. టేక్ దట్, ఆ ఇన్స్పిరేషన్ని మనం తీసుకోవాలి. మనం కూడా అలా మారాలి. మన పని, మనం చేసే పని ఎవరికి అవసరం లేదు గైస్. మన గురించి మనకి మనం ఉంటే చాలు. మనం వేరే వాళ్ళని చూసుకోవచ్చు, కానీ మనకి మనం ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది
మనల్ని మనం చూసుకుంటే చాలు గైస్, ఎందుకంటే అన్నీ ఆటోమేటిక్గా అవే జరిగిపోతాయి. మన దాకా వస్తే కానీ మనం దాన్ని పట్టుపట్టి కంట్రోల్ చేయొద్దు. ఎందుకంటే మీరు చూస్తారు కొంతమంది చాలా స్ట్రెస్ తీసుకుంటారు, చాలా కంట్రోల్ తీసుకుంటారు. అంటే ఫ్యామిలీ మీద ఒక కంట్రోల్ తీసుకొని దే విల్ డూ ఎవ్రీథింగ్. అంటే ప్రెషర్, బర్డెన్, అంత బర్డెన్ మనకు అవసరం లేదు గైస్ జీవితంలో. మన జీవితం మనం చూసుకుంటే వేరే వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోగలరు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ అ హ్యూమన్. వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కరికి సోల్ ఉంది, ప్రతి ఒక్కరు నడవగలరు. మీరు నడిపించాల్సిన అవసరం లేదు, కంట్రోల్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో ఇలాంటి మైండ్ సెట్ని మనం ఎప్పుడైతే మనకి ఎక్కించుకుంటామో, ఇది ఎక్కించుకోవాలి అంటే ఎక్కించుకోమని కూడా నేను చెప్పట్లేదు. మీరు సిమ్యులేషన్ చేయండి, మీకే తెలుస్తుంది. ఒక 1 year దాకా చేయండి, వచ్చేస్తుంది, క్వాలిటీస్ అన్నీ వచ్చేస్తాయి. సో మీరు దీన్ని ఎప్పుడు మర్చిపోలేరు అనమాట. అంటే వాట్ ఈస్ దట్ మేల్ ఆర్కెటైప్ ఇన్ యూ. కొంతమందిలో ఆల్ఫా మేల్ ఆర్కెటైప్ ఉంటుంది, కానీ ఈ సిగ్మా మేల్ స్టేజ్కి రావాలంటే మాత్రం వీ నీడ్ టు లైక్ టేక్ దిస్ జర్నీ. ఒక పట్టుదలతో ఉండాలి. అప్పుడే ఈ మైండ్ సెట్ని లేకపోతే ఈ పర్సనాలిటీని మనం గెయిన్ చేయగలుగుతాం అనమాట. అండ్ దీంట్లో చాలా సుఖం కూడా ఉంది, ఎందుకంటే నో ప్రెషర్స్, నథింగ్, జస్ట్ మన లైఫ్ని సింపుల్గా జీవించడం అంతే. యా, దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.